ఎప్పుడు చేసినా ఇంతే క్రిస్పీగా ప్రతీదీ కూడా మంచిగా గలగలలాడేలా ఉంటదనమాట. ఇట్లా ట్రై చేయండి. అండ్ ఇవి చేయడానికైతే ప్రత్యేకంగా ఒక రీజన్‌తో చేశాననమాట. తినడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారా? ముందు ముందు వీడియోలో చెప్తాను. అండ్ దీనికోసం అయితే నేను ఒక 2 కప్పుల బియ్యపిండిని జల్లించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత టేస్ట్‌కి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, కొంచెం ఉప్పేసి ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలనమాట. దానికంటే ముందు కొంచెం శనగపప్పుని కడిగి నానబెట్టుకోవాలి ఒక 2 గంటల పాటు. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, నువ్వులు అండ్ వేయించిన పల్లీలని పొట్టు తీసేసి కొంచెం క్రష్ చేయాలనమాట. వాటిని కూడా వేస్తే తింటున్నప్పుడు కొంచెం టేస్టీగా పంటికి తగులుతూ ఉంటాయన్నమాట. వాటిని కూడా ఒక 2 గుప్పెళ్ళైతే వేసుకున్నాను. దీంతో పాటు అండ్ నానబెట్టిన శనగపప్పును కూడా ఇందులో వేసుకోండి. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే మనము పిండి కలిపిన తర్వాత పూరి ప్రెస్ చేసినప్పుడు పప్పు కూడా కొంచెం మంచిగా నలిగి మనకి చెక్కలు కరెక్ట్ ఫామ్‌లో వస్తాయన్నమాట. దీంతో పాటు కొంచెం నూనెను కూడా వేసి మొత్తం కలిపేసి మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా ఇందులో వేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని కొంచెం ఈ పిండి అనేది గట్టిగా ఉండాలి. లూజ్‌గా ఉంటే చెక్కలంతా క్రిస్పీగా రావన్నమాట. మిక్సీ జార్‌లో నీళ్లు పోసేసి వాటిని మొత్తం కడిగేసి ఇందులో పోసి గట్టిగా పిండినైతే తడుపుకోవాలి. ఎంత గట్టిగా ఉంటే చెక్కలు అంత క్రిస్పీగా ఉంటాయి. అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవన్నమాట. ఇట్లాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకొని పూరి ప్రెషర్‌లో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. లేదంటే ఓపిక ఉంటే చేయితోడన్నా చేసుకోవచ్చు. నేనైతే ప్రెస్ చేశాననమాట. ప్రతీది కూడా చాలా క్రిస్పీగా ఉంటది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడతదనమాట. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవి చేసింది ఎందుకు అంటే అండ్ మేమైతే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసామనమాట. దానికోసం దారిలో అవి ఇవి కొంటే డబ్బులు ఎక్కువగా అయిపోతాయి కాబట్టి కొంచెం స్నాక్స్ లాగా పడి ఉంటాయి అక్కడ అని చెప్పేసి ఇవి ట్రై చేశాను. అండ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటది. అండ్ సౌండ్ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో అంత పప్పు చెక్కలకి ఇంతకంటే లెంతీగా చెప్పడానికి ఏమీ ఉండదు కదా! యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా ఫాలో అయిపోయాననమాట. అండ్ విజయవాడ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది. అమ్మవారి దర్శనం ఇంకా సూపర్‌గా దర్శనం అయిపోయింది. అండ్ ముందు ముందు వీడియోల్లో కూడా అవి కూడా షేర్ చేస్తాను. అండ్ మనకు తెలియని ప్లేస్‌కెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలనమాట. మనకు కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని ఆదుకునేటోళ్ళు ఎవ్వరు ఉండరనమాట. ఎక్కువ శాతం మోసం చేయడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉంటారు. విజయవాడలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ముచ్చటగా మోసపోయి వచ్చామనమాట. అండ్ అది పక్కన పెడితే అమ్మవారి దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ముందు ముందు వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో నచ్చినా, చెక్కలు నచ్చినా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.